తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు చేతలకు సంబంధమే లేకుండా పోయిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవినీతి అక్రమాలను ప్రస్తావించారే కానీ చర్యలు తీసుకునే విషయంలో దాటవేత ధోరణి అనుసరించడం పట్ల అనుమానం కలుగుతోందన్నారు. కేసీఆర్ చేసిన తప్పిదాలకు ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సి వస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అంశంలో కూడా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అన్న సంగతి మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నది. వీళ్ళిద్దరిది కూడా డూప్ ఫైటింగ్, ఒకరు తిట్టినట్టు చేస్తే మరొకరు ఏడ్చినట్టు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తున్నది. కొండందో వెలుగను పట్టినట్టు ఏదో చిన్న కేసులతోటి పెద్ద అంశాలను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నది. మరి నిన్న ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఆయన కుటుంబం 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా కూడా చాలదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి 1000 సంవత్సరాలు జైలు శిక్ష చేసేంత తప్పులు ఏమేమి ఉన్నాయో, మరి ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టారో, ఇప్పటివరకు వారి మీద ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ నడుస్తూ ఉన్నాయో, ఎన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. కేవలం సంవత్సరం గడిచినా ఒకసారి జైల్లో పెడతాని, ఒకసారి 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏ ఒక్క అంశంలో కూడా ఇప్పటివరకు ఒక సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ కానీ ఎంక్వైరీస్ ఇవ్వకపోవడం, వారి మీద కేసులు పెట్టకపోవడం వెనుక ఆంతర్యం ఏమున్నది, మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని మరొకసారి మీరు రుజువు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది అనేది చాలా స్పష్టమవుతున్నది. ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లాగానే కనపడతా ఉన్నది. కేసీఆర్